లకు జీవనాధారమైన జీడి పిక్కలకు కనీస మద్దతు ధర అందించి న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటలు ధర్నా నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం రాత్రి శిబిరం వద్ద నిద్రించి నిరసన తెలిపారు. తమ జీవనాధారమైన జీడి పిక్కలకు కిలోకు 200 రూపాయల ధర కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు 48 గంటల ధర్నాకు దిగారు. జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, జీడి పిక్కలను రైతు సేవా కేంద్రాలు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా సోమవారం రాత్రి శిబిరం వద్దే నిద్రించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు ఎం తిరుపతిరావు మాట్లాడుతూ, గతంలో గిరిజనులు కొండపోడు వ్యవసాయం చేస్తున్నప్పుడు కొండలలో కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, జనుములు అనేక రకాల పంటలు పండించేవారని తెలిపారు. గిరిజన పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని, జీడిపిక్క బతుకు పక్క పేరుతో ఐటీడీఏ నుండి జీడి మొక్కలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. కానీ గిరిజనులు పండించే జీడి పంటంతా దళారుల పాలవుతుందని అన్నారు. కనీసం గిట్టుబాటు ధరైనా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 80 కేజీల జీడిపిక్కలకు 16,000 ఇవ్వాలని, గిరిజన ప్రాంతాలలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, సాలూరు మండల కేంద్రాలలో 100 పడకల ఆసుపత్రులు నిర్మించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.